నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాలకళ్యాణి వ్లాగ్. ఈరోజు మిరపగింజల పచ్చడి తయారు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు జీలకర్ర, వెల్లిపాయలు, 50 గ్రాముల చింతపండు, పుదీనా, కొత్తిమీర, మిరపగింజలు 100 గ్రాములు ఇలా వేయించుకోవాలి. జీలకర్ర ఎర్రగా వేయిన తర్వాత మిరపగింజలు వేసుకొని వేయించుకోవాలి. వేయించేటప్పుడు ఘాటు వస్తుంది, కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. వేయించిన జీలకర్రని రోట్లో వేసుకొని ఇలా నూరుకోవాలి. తర్వాత మిరపగింజలు వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇలా దంచుకుంటూ నూరుకోవాలి. ఈ పచ్చడి జలుబు చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది, ఘాటుగా పుల్ల పుల్లగా బాగుంటుంది. అందుకే చేశాను. మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది, అందుకే చేసుకున్నాను. ఇలా నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని ఇలా దంచుకోవాలి. దీంట్లో కారం పొడి వేయనవసరం లేదు, ఎందుకంటే మిరపగింజలలోనే కారం ఉంటుంది. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ నూరుకోవాలి. చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవే కొంచెం వేసుకుంటూ నూరుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి, అందులోనే వేసుకొని నూరుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పచ్చిదే వేసుకోవాలి, అన్నీ పచ్చిదే వేసుకోవాలి, ఎందుకంటే వాసన టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ఉల్లిగడ్డ కోసుకొని అందులోనే వేసుకొని కచ్చాపక్కగా నూరుకోవాలి. ఇలా నూరుకోవడం వలన మన పంటికి ఉల్లిగడ్డ తగులుతుంది కాబట్టి బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అప్పట్లో మా అమ్మమ్మ చేసి పెట్టేది ఈ పచ్చడి. ఇలా వెతుకొని పోపు వేసుకోవాలి. ఈ పచ్చడిని వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా పర్లేదు, బాగుంటుంది. వేసుకోకపోయినా కడాయిలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పచ్చడి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ధనియా పొడి వేసుకోవాలి. ధనియాలు పొడి వేసుకున్నా సరే, లేకపోతే ఫ్రై చేసుకొని వేసుకున్నా సరే. ధనియాలు నేను పొడి వేసుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.